తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాట యోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు మంత్రిగా విధులు నిర్వహించిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రానికి 3 సార్లు మంత్రిగా పనిచేసి నూతన రెవెన్యూ సంస్కరణలను తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. రామచంద్రారెడ్డి స్వగ్రామం జామండ్లపల్లిలో ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆయన కూతురు రాధికాదేవి ఆవిష్కరిస్తారన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కానున్నారని తెలిపారు. 27వ తేదీన 27 డిసెంబర్ 11ంటికి మాన్కోట గ్రామంలో మన రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. చేసిన సేవ చాలా తక్కువ మంది ఏది పోయే వరకు కూడా చిన్న ఇంట్లోనే మినిస్టర్ అయిన వారి బిడ్డలు, 2 బిడ్డలు రిక్షాలో కాలేజీ స్కూల్ రిక్షాలో పోయేది. ఇంత ఆనెస్ట్. సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఒకసారి ప్రతి ఉగాదికి మా ఎంపీస్ అందరిని పిలిచేది. ఇంటికి పిలిచి అందరం కూర్చుని భోజనం చేస్తుంటే కూర్చొని మాట్లాడుతుంటున్నాడు. నా లైఫ్లో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు. అటువంటి సిన్సియర్ పర్సన్ విత్ క్యారెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అన్నది చెప్తున్నాను. కూతురు వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ ఇప్పుడు అమెరికా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చినారు. 8 మంది ఉన్నారు, వాళ్ళందరూ 8 మంది కూడా వస్తారు. ఎంపీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడే నాకు టెలిఫోన్ కూడా చేశారు.